హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ రాజు వేటుకూరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పాన్ కార్డ్స్ని సుమారుగా 11 లక్షల వరకు రద్దు చేసింది. ఆ పాన్ కార్డు యొక్క డీటెయిల్స్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మా ఛానల్ మీరు కొత్తగా వచ్చినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు అక్కడ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు మోర్ ఇన్ఫర్మేషన్ని పొందండి. ఫ్రెండ్స్, నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సైట్లోకి వెళ్ళిపోదాం. ఆ సైట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైలింగ్ అని ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేస్తే ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ అని మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని దాని మీద లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ సర్వీసెస్ అనేది ఒకటి కనిపిస్తుంది. మనకి సర్వీసెస్ లెఫ్ట్లో మనకి సర్వీసెస్ అనేది కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ కిందకి వెళ్తే మనకి నో యువర్ పాన్ దాని మీద మీరు క్లిక్ చేయండి. నో యువర్ పాన్ క్లిక్ చేస్తే లోడింగ్ వస్తుంది. లోడింగ్ అయిన తర్వాత మీ పేరు ఇవన్నీ అడుగుతుంది. సర్నేమ్ అంటే మీ పాన్ కార్డులో ఎలాగైతే మీరు సర్నేము, మిడిల్ నేము, ఫస్ట్ నేము, స్టేటస్ ఏంటి, మెయిలా ఏంటి, ఇవన్నీ ఇస్తారు కదా, అదేవిధంగా మీరు ఫిల్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ని మీ పాన్ కార్డు ఏదైతే ఎలాగైతే ఇచ్చారో ఆ విధంగా మీరు ఫిల్ చేస్తే ఇక్కడ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే మీ పాన్ కార్డులో ఉందో అలాగే ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీ అనేది మీ మొబైల్కి రావటం జరుగుతుంది. ఏ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళు ఓటీపీ పంపిస్తారు. అదైనా 3 టైమ్స్ మాత్రమే వర్కింగ్ అవుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి మాత్రమే, అక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అవునా కాదా అని మీరు రిమార్క్లో చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే రిమార్క్లో యాక్టివేట్ అనేది అయి ఉంటే మీ పాన్ కార్డ్ అనేది ఇప్పుడు వాళ్ళు రిమూవ్ చేయలేనట్టు మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా మీకు ఎక్స్ట్రా పాన్ కార్డ్స్ అంటే ఒక వ్యక్తికి సంబంధించి 2-3 పాన్ కార్డ్స్ ఉంటే అది మిమ్మల్ని డీటెయిల్గా అడుగుతుంది. అది మీరు ఇదైతే నాకు ఒకే పాన్ కార్డు ఉండటం వల్ల నాకు స్టేటస్ అనేది యాక్టివేట్లో చూపిస్తుంది. అంతేకాకుండా ఇతర వ్యక్తులకు పాన్ కార్డ్స్ ఉంటే అది ఆంధ్ర ప్రాసెస్లో తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.